కాలిఫోర్నియా స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో లాస్ట్ ఇయర్ ఎథికల్ హ్యాకింగ్లో టాపరు కదా. స్టూడెంట్గా ఉన్నప్పుడే డైరెక్ట్గా మెయిన్ కంపెనీ ఫైర్ వాల్ వక్కలు చేసి హ్యాక్ చేస్తే అదే కంపెనీ సీఈఓ హైయెస్ట్ ప్యాకేజ్ ఆఫ్ ద డికేడ్ ఆఫర్ ఇచ్చిండు, కానీ రిజెక్ట్ చేసి వచ్చినావు ఎందుకు అని స్కంద సినిమాల రామన్న గురించి శ్రీకాంత్ సారు డైలాగు చెప్తుంటే సోషల్ మీడియాలో బాగానే ట్రోల్ అయింది. బాగానే ఎక్స్ట్రాలు కొడుతున్నాం అనుకుంటా ఆ డైలాగును ట్రోల్ చేసిరు. సినిమాలో హీరో ఎలివేషన్కు అసొంటి సీన్ పెట్టిరు, కానీ నిజంగా అసొంటోని గురించి హైదరాబాద్ సివి ఆనంద్ సారే ఎలివేషన్ ఇచ్చిండు. ఎథికల్ హ్యాకింగ్ చేసిండని కాదు, డైరెక్ట్గా సినిమా కంపెనీల సర్వర్లు సర్కారు సర్వర్లు హ్యాక్ చేసి టాకీసులల్ల విడుదలకు ముందే సినిమాలను ఆన్లైన్లో పెట్టిన తోపులు వీళ్ళని పైరసీగాళ్ళ టెక్నికల్ స్కిల్స్ చూసి పోలీసు వాళ్ళే స్టన్ అయిపోయారు. ఇంత పెద్ద హైటెక్ కమాండ్ కంట్రోల్ సెంటర్ నడిపిస్తున్నాం కానీ మాతాన కూడా గీతీర్ల ఎక్స్పర్టులు లేరు కదరా అయ్యా అని లోపల ఫీల్ అయినట్టున్నారు. పోలీస్ సంబంధించిన వెబ్సైట్స్ అన్నీ ఇతని వల్ల కాలేదు, కానీ ఇటువంటి ఇంకా హ్యాకర్స్ ఉన్నట్టున్నారు. ఇతను గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, గవర్నమెంట్ ఆఫ్ బీహార్, జార్ఖండ్ అన్ని వెబ్సైట్స్ హ్యాక్ చేసి అన్ని డీటెయిల్స్, అక్కడ ఉన్న ఎంప్లాయీస్ వాళ్ళ జీతాలు, ఈ సర్వర్ కంపెనీ ఇప్పుడు ఈ డిజిటల్ మీడియా కంపెనీస్ అయితే వాళ్ళ జీతాలు వివరాలు అన్నీ అతని దగ్గర ఉన్నాయి. సినిమాలను పైరసీ చేసి కోట్లు కమాయిస్తున్న పైరసీగాలను పట్టుకొని సివి ఆనంద్ సార్ చెప్పిన ముచ్చటిది. ఇంట్లో బీహారు పట్నా కాడుండే 22 ఏళ్ల అశ్విన్ కుమార్ అనేటోడు కీబోర్డు మీద చేయేస్తే కథమే. ఇక పైతాను జావాలతోటి జావదాయినంత అలక సినిమా కంపెనీల సర్వర్లు హ్యాక్ చేసి రిలీజ్కు ముందే సినిమాలను నెట్ల పెడుతున్నాడట.